నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ. ప్రజల కోసమే చంద్రబాబు బస్సులో ఉంటున్నారని అన్న మంత్రి కొల్లు రవీంద్ర. బొడమేరు వరదలకు వైసీపీ పాపమే కారణమంటూ ఆరోపణ. భీమవరంలో ఉత్సాహంగా మిస్టర్ వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన భీమవరం వన్ టౌన్ సీఐ నాగరాజు. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న గుడివాడ అమర్నాథ్. గణపతి మందిరాలకు డబ్బు వసూలు చేసి అబద్దాలాడుతున్నారని ఆరోపణ. ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఏలేరు, సొద్దగడ్డ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సొద్దగడ్డ వాగుకి ఆనుకుని కాలనీకి పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పడవలో వెళ్లి అక్కడ బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కాలువల్లో కనీసం గుర్రపు డెక్కను కూడా తొలగించలేదని, ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వల్లే ముంపు సమస్య తలెత్తిందని అన్నారు. ముంపు ప్రాంతాన్ని తెలిసినా ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలను నిలువున ముంచేశారని ధ్వజమెత్తారు. గొల్లప్రోలు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, అలాగే సుద్దగడ్డ కాలువపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ రిజిస్ట్రేషన్ ప్రైస్ 13 లక్షలు, దాదాపు 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ 30 లక్షలు. దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైచులు 2 లక్షలకు దాదాపు 32 ఎకరాలు ఆల్రెడీ ముంపు ప్రాంతాలు. ముంపు ప్రాంతాలు ఎవరి కంప్లైంట్ ఏముందంటే పైపులు లేవు, బయటికి ఇది మనం చెప్పినట్టు కదా. బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే అవంతరాలు లేకుండా సాగాలి అలాంటి చోట్లు లేవు. అలాంటి ఇల్లు కట్టేయడం, ఇచ్చేయడం, ఆక్రమణలో ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాలు కట్టిన దాదాపు చెప్తా ఉన్నాక 2 లారీల ఏరియా రోడ్డుకి ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు చెప్తా ఉన్నాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని షార్ట్కటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు, ఏం చేశారు అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని చేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి. కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యను తెలుసుకోవడానికి వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం తీసుకొని వీటికి శాశ్వత పరిష్కారం తీసుకొని సార్, ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పు ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం 5 ఏళ్లలో కనీసం కూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా మాట్లాడారు. ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాల కాలంలో కొల్లేరు ముంపు ప్రాంత వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలోని ఉప్పుటేరు వద్ద వరద ఉధృతిని సోమవారం పరిశీలించారు. అనంతరం మందపాడులోని ముంపుకు గురైన వరి పొలాలను, సిద్దాపురం, చినిమిలిపాడులోని ముంపు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు, మోటుపల్లి రామవర ప్రసాద్, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి, గొంట్ల గణపతి, బీజేపీ నాయకులు సింగులూరి చిట్టిబాబు, కట్రెడ్డి ఏడుకొండలు, జనసేన పార్టీ నాయకులు గవరలక్ష్మి, తోట వాసుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆకివీడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో పంట భూములు మునిగిపోవడం, కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం జరిగింది. గృహాలు మునిగిపోయినటువంటి లోతట్టు ఏదైతే సెంచు కాలనీ ప్రాంతం ఉందో వారందరినీ కూడా తీసుకువచ్చి పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల ఆధ్వర్యంలో చక్కటి వసతులు ఏర్పాటు చేశాం.
అది ఇప్పుడే నేను దాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక 3 పార్టీల కార్యకర్తలు, ఇతర స్వచ్ఛంద సంఘాలు, NGOలు చాలా చక్కటి ఏర్పాట్లు మాకు చేశారనేటువంటి ఒక సంతృప్తిని వారందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య మెయిన్ కిక్కిసి కానీ గుర్రపు డెక్క కానీ దాని మీద ప్రతి సంవత్సరం తీసేటువంటి కార్యక్రమం లేదు. గత 5 ఏళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం. ఇవాళ ఏదైతే వర్షాలు వచ్చిన వెంటనే ఏదైతే గుర్రపు డెక్కని పెద్ద ఎత్తున తొలగించడం కారణంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవడం, స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు చొరవ తీసుకోవడం, అదేవిధంగా రైల్వే వారు కూడా ఏదైతే కొంత చొరవ తీసుకుని వారు కూడా ఈ సహాయ కార్యక్రమాలకి స్పందించడం జరిగింది. ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి రైలు వంతెన ఉన్నదో ఇటువంటి నీరు ప్రవహించినటువంటి ఎక్కువగా వచ్చినటువంటి సందర్భంలో మరి అక్కడ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో వాటి సైజు హెవీగా ఉండడం వల్ల, అదేవిధంగా కాలమ్ సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం వల్ల అటు నుంచి వచ్చేటువంటి ఫ్లో ఏదైతే ఉందో దానికి కొంచెం అడ్డంకిగా ఉండి నీరు త్వరితగతిన ప్రవహించేటువంటి పరిస్థితి కొంత ఆలస్యం అవుతూ ఉంది. అందుకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రవాహం చాలా స్పీడ్గా వెళ్తుంది. రాబోయేటువంటి 1-2 రోజుల్లో ఇదంతా కూడా రిలాక్స్ అవుతుంది అనేటువంటి ఆశ అయితే మాకైతే ఉన్నది. అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేయాలనేటువంటి విషయం మీద తాత్కాలిక పరిష్కారం కాకుండా వర్షాలు వచ్చాక శాశ్వతంగా దీని సమస్యను ఏ రకంగా నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన నేను స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధికారులతో అందరితో కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి అయినా ప్రత్యేక గ్రాంట్ల ద్వారా ఈ డ్రెడ్జింగ్ వంటి కార్యక్రమాన్ని చేపట్టడం అవకాశం ఉంటే దాన్ని కూడా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారాన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి తప్పనిసరిగా ఈ సమస్యకు పరిష్కారం చూపెడతామని ఈ సందర్భంగా చెప్తాం. భారీ వర్షాల కారణంగా ఏదైతే బుడమేరు ఉప్పొంగి విజయవాడ నగరాన్ని ముంచివేసిందో అదే బుడమేరులోని అలాగే తమ్మిలేరు, రామిలేరులో నుంచి వచ్చినటువంటి నీరు కొల్లేరు సరస్సులోకి వచ్చి కొల్లేరు సరస్సు నుంచి ఏకైక అవుట్లెట్ గా ఉన్నటువంటి ఈ ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే ఉప్పుటేరు ఉందో పూర్తిగా కిక్కీసు గుర్రపు డెక్కతో నిండి ఉండటమే కాకుండా కొత్తగా కట్టినటువంటి రైల్వే బ్రిడ్జి వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు అలాగే కలెక్టర్ గారు ముందు చూపుగా మరి ఆ కిక్కీస్ తీయించే కార్యక్రమం మొదలెట్టారు. మరి తర్వాత మరి ఏదైతే ఈ రోడ్డు బ్రిడ్జ్ ఉందో అక్కడ ఉన్నటువంటి కిక్కీస్ను కూడా మరి లాంగ్ స్టిక్ తో గడిచిన 3 రోజులుగా పగలు రాత్రి తీయటం వల్ల ఉప్పుటేరు యొక్క నీటి ఒడి పెరగటం జరిగింది. మరి ఇవన్నీ కూడా మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారు ఈ రోజు పరిశీలించడానికి విచ్చేశారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉప్పుటేరుని తవ్వినటువంటి పరిస్థితి లేదు. మరి డ్రెడ్జింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తి చేయడానికి శ్రీనివాసవరం గారు పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా భారీ వర్షాలకి ఇవాళ ఉండి నియోజకవర్గం, ఈ ఆకివీడు పట్టణం, ఇక సంతానగర్లో 16-17 వార్డుల్లో అక్కడున్న సెంచు కాలనీ అంతా కూడా మునిగి అక్కడున్న ప్రజానీకం అంతా కూడా పునరావాస కేంద్రం కింద హై స్కూల్లో పెట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్న ప్రజానీకాన్ని పరామర్శించడానికి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ఈరోజు వచ్చి అక్కడున్న నిర్వాసితులందరినీ కూడా పరామర్శించి ఇక్కడున్న ఉప్పుటేరు బ్రిడ్జి కూడా మరి గత వారం రోజుల నుంచి కూడా మరి స్థానిక శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ ప్రొక్కలను పెట్టి ఇక్కడ ఉన్న ఇక్కీస్ అంతా కూడా తొలగించి వాటర్ ఫ్లోను మరి వేగవంతంగా వెళ్ళడానికి కృషి చేస్తున్నారు. దాన్ని ఈ రోజు మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవర్మ గారు వచ్చి ఈ యొక్క ఉప్పుటేరు బ్రిడ్జి కాడికి వచ్చి ఈ యొక్క ఉప్పుటేరుని పరిశీలించి అలాగే ఇక్కడున్న ముప్పు పొలాలను కూడా మునిగిపోయిన వ్యవసాయ భూములన్నీ కూడా ఆయన పర్యవేక్షించున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి సరిగ్గా ఏడాది అయ్యిందని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇప్పుడు ప్రజల కన్నీళ్లు చూడకూడదని చంద్రబాబు కష్టపడుతున్నారని అన్నారు. నాడు ప్రజల తరపున పోరాడుతూ బస్సులో ఉన్నారని, ఇప్పుడు ప్రజల కన్నీళ్లు తొడడానికి బస్సులోనే ఉంటున్నారని అన్నారు. బొడమేరు కట్టపై మట్టిని లూటీ చేసినందుకు వరద ముంచెత్తిందని అన్నారు. వైసీపీ చేసిన పాపానికి విజయవాడ మునిగిపోయిందని, పడవలు తెచ్చి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు. 9 రోజులుగా చంద్రబాబు కలెక్టరేట్లోనే ఉండి కేంద్ర మంత్రులను పిలిపించుకుని వరద కష్టాలు, నష్టాలను వారికి వివరించారని రవీంద్ర అన్నారు.
ఆనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల పట్ల, సామాన్య ప్రజలకి జరుగుతున్నటువంటి దాడుల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పట్ల గత ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాలు ఆ రోజున వెలుగెత్తి ప్రజలకు అండగా నిలబడినందుకు ఆ రోజున ఆయన అరెస్ట్ చేశారు. ఇదే రోజు ప్రజలు పడుతున్నటువంటి వరద నీటిలో నానుతా ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం 9 రోజులుగా ఇదే బస్సులో ఉండి విజయవాడ కలెక్టరేట్లో ఉండి సామాన్య స్థితికి తీసుకురావడానికి అహర్నిశలు యావత్ యంత్రాంగాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ప్రజల గురించి పట్టించుకోవాలా, ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాలా. ఇవాళ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తిని మాటలతో హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంటిని కాపాడుకోవడం కోసం వరదలు రావడానికి కారణమైందని చెప్పి రకరకాలైనటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. బుడమేరు మీద కట్ట మీద మట్టి దోచుకు ఇవాళ ఆ కట్టలు కానీ స్ట్రెంథన్ చేసుకున్నట్టయితే అదే మట్టితో ఆ కట్టలు స్ట్రెంథన్ చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపానికి విజయవాడ నగరం మునిగిపోయింది, లోతట్టు లంకలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇది కాకుండా పడవలు తీసుకొచ్చి బ్యారేజ్నే డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ప్రకాశం బ్యారేజ్ని క్లియర్గా కనపడతా ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా ఆ పడవలన్నీ కూడా ఒకే రంగు పడవలు ఉండడం, ఇవాళ విచారణలో కూడా దాని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా క్లియర్గా బయటకు వస్తున్నటువంటి విషయాలు చూస్తే ఖచ్చితంగా దీని వెనక కుట్ర కోణం ఉందని చెప్పి ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇవాళ అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఇవాళ దాదాపు 6,900 కోట్ల నష్టం ఈ వరదల్లో ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. ఇక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులు కూడా పిలిపించుకుని ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని పెట్టి హెలికాప్టర్లు పెట్టి గత 9 రోజులుగా నిద్రాహారాలు మాని పనిచేస్తున్నటువంటి ఒక మహానాయకుడు మనకు ఉండడం మన అందరూ తెలుగు బిడ్డల అదృష్టం. ఒక సాధారణ స్థితికి 2-3 రోజులే వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజమైన దీపావళి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల తర్వాత బయటికి వచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నారు ప్రజలు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ వరదల్లో ఆయన చేస్తున్నటువంటి సేవలకి, కష్టాలను కూడా దిగమింగుకుని ఆయనకి బ్రహ్మరథం పడతా ఉంటే ఎప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోద్దనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఎవరు ఆపలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ మహానాయకుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.